మంచిది. నేటి వాక్య ధ్యానం కొరకు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మరొకసారి, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని. ఇక్కడ ఓ తండ్రి కుమారులను గుర్చినటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం. తండ్రి పేరు ఏలీ, ఆయనకు 2 కొడుకులు హోఫ్ని, ఫీనెహాసు అనబడిన వారు. వారి పేర్లు లేఖన భాగములో క్రిందికి వెళ్ళి చదివితే మీకు కనబడతాయి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని మనం చూస్తున్నాం. ఏలీ ఎవరు అని మనం చూస్తే, ఆయన దేవుని సన్నిధిలో యాజకత్వ పరిచర్య చేయుటకై నియమించబడిన ఒక యాజకుడు. మరి ఒక దేవుని సన్నిధిలో యాజకత్వ పరిచర్య చేసే యాజకుని పిల్లలు దేవుణ్ణి ఎరగకపోవటం ఏంటండి? అది కదా మన ప్రశ్న. అదేనా? వాక్యం ఏమని రాయబడింది? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని వ్రాయబడింది. బైబిల్లో వ్రాయబడిన ఇలాంటి మాటలను బట్టి తెలుసుకోవచ్చు, ఇది నిష్పక్షపాతమైనటువంటి గ్రంథం. పక్షపాతం లేకుండా దేవుడు ఆయన యథార్థంగా జరిగిన విషయాలు అన్నిటినీ కూడా ఈ గ్రంథములో ఆయన గ్రంథస్థం చేయించాడు. దేవునికి స్తోత్రం. ఏలీ కుమారులు యాజకుని పిల్లలు. దేవుడు ఇలా అనుకోలేదు. మానవ రచయితలైతే ఏమనుకుంటారు, అమ్మో నేను ఇది రాస్తే ఇది చదివే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో చెప్పండి అని అనుకుంటారంటారా? అనుకుని కాసిని ఏం చేస్తారు, దాచిపెట్టి లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా రాసేస్తుంటారు. మరి దేవుడు ఇలా అనుకోవచ్చు కదా. ఏమని అనుకోవచ్చు? నేను ఇలా గ్రంథస్థం చేయిస్తే రేపటి రోజున చదివేవాళ్ళు, ముఖ్యంగా 21వ శతాబ్దంలో ఉండేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు చదివి ఏమనుకోవచ్చు, నా సేవకుడి పిల్లలే అట్టంటే నా గురించి ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఆయన వీటిని మరుగుగా మర్మంగా ఉంచలా. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆయన సత్యవంతుడు. బైబిలు సత్యవేద గ్రంథము. ఎలా తెలుసు సత్యవేద గ్రంథం అని? మరి కాకపోతే ఎవరన్నా తన సేవకుడి పిల్లల గురించి ఇలా రాయిస్తే ఆయన ప్రతిష్టకు భంగం కలగదు? భంగం కలుగుద్దా కలగదా? ఇప్పుడు మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు ఏదైనా కంపెనీల్లో సంస్థల్లో ఎవరైనా తప్పుడు పని చేస్తే న్యూస్ పేపర్లోకి రాకుండా ఏదో జాగ్రత్త పడతారంటగా. ఏం మాట్లాడరేంటి? అవునా కాదా? ఎవరైనా ఒక స్కూల్లో చదివే పిల్లలు కావచ్చు, స్కూల్లో పనిచేసే టీచర్లు కావచ్చు, కాలేజీల్లో పనిచేసే టీచర్లు కావచ్చు, వాళ్ళు ఏదైనా ఒక తప్పుడు పని చేశారు, ఒక సంస్థలో, ఒక పెద్ద సంస్థలో ఎవరైనా ఉన్నారు, వాళ్ళ ద్వారా ఏదైనా తప్పుడు పని జరిగింది, అది వెలుగులోకి రాకుండా చూసుకుంటారంట కదా. మీకు కూడా తెలుసు అంట కదా. మీరు కూడా కొన్ని విషయాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడతారంటగా. అవునా? మరి దేవుడికి ఏంటి జాగ్రత్త లేదు? ఏంటి జాగ్రత్త లేదు? ఏలీ కుమారులు ఎవరు? ఏలీ దేవుని సన్నిధిని యాజకత్వ పరిచర్య చేసే ఒక యాజకుడి పిల్లలు దుర్మార్గులు అని రాయిస్తున్నాడు దేవుడే స్వయంగా. మరి దేవుని ప్రతిష్టకు భంగం కలగదా? మరి తెలుసు కూడా ఎందుకు చేయించాడు ఈ పని? ఎందుకంటే ఆయన సత్యవంతుడు. హల్లెలూయా. భంగం కలిగినప్పుడు తన నామానికి మహిమ ఎలా తెచ్చుకోవాలో కూడా ఆయనకు తెలుసు. ఆమేన్. ఉన్నది ఉన్నట్టు రాయించే దేవుడు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగక వారు మిక్కిలి దుర్మార్గులయ్యారు అని ఉంది. ఆలోచన చేద్దాం. ఒక దైవజనుని పిల్లలు దేవుని ఎరుగకుండా ఉండే అవకాశం ఉందా? లేదు. మరి ఇక్కడ వాక్యం ఏంటి ఇలా ఉంది? వారు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారనింది. ఏంటంటే ఎరుగుట అనేది 2 విధాలుగా ఉంటుంది. చూద్దాం. ప్రభువును ఎరుగడం అనేది పలు విధాలు.
అందులో 2 విధాలు ప్రధానమైనవి ఏంటంటే సమాచారమును బట్టి ఎరుగుట, అనుభవము ద్వారా ఎరుగుట. ఏం చెప్పండి? సమాచారము ద్వారా ఎరుగుట, అనుభవము ద్వారా ఎరుగుట. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగరా అంటే ఎరుగుదురు. ఎలా ఎరుగుదురు? సమాచారమును బట్టి. వాళ్ళ నాన్న చెప్పుంటాడు, మన దేవుడు యెహోవా అని చెప్పుంటారు, అంతే, అంతవరకే తెలుసు. అంతకు మించి వాళ్ళకేమీ తెలియదు. దేవుని పిల్లలారా, ఈ రోజున చాలామంది మేము దేవుని ఎరిగి ఉన్నాము అంటున్నారు. అయితే నీవు ఎరిగి ఉన్నది ఏ విధము? అది సమాచారమును బట్ట, అనుభవమును బట్ట? ఖచ్చితంగా ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవునిని అనుభవపూర్వకముగా ఎరిగిన వారు కాదు. ఒక వ్యక్తి దేవుణ్ణి అనుభవపూర్వకముగా ఎరిగి ఉంటే వాడు దుర్మార్గుడుగా జీవించే అవకాశాలు 100% ఉండవు. ఏలీ కుమారులకు ఎంతవరకు దేవుని గురించి తెలుసు అంటే కేవలం మా నాన్న ఓ పాస్టర్ గారు, ఒక యాజకుడు అనుకోను, అంటే మీకు పాస్టర్ అంటే అర్థమవుద్దని ఆ మాట చెప్తున్నాను. యాజకుడు, దేవుడి పేరు యెహోవా, అంతవరకే తెలుసు. కానీ అంతకు మించినటువంటి జ్ఞానము, అనుభవ జ్ఞానము వారికి లేదు. సో ఈ ఉదయకాలం ఒక ప్రశ్న ఈ వాక్యమును బట్టి ఏంటంటే, నీవు ప్రభువును ఎరుగుదువా? ఇది ప్రశ్న. ప్రభువును నీవు ఎరుగుదువా? అందరూ చూడండి, ప్రభువును నీవు ఎరుగుదువా? డూ యు నో ద లార్డ్ అంటే మీరు అంటారు, తెలుసండి. ఏం తెలుసండి? ఏమాత్రం తెలుసు? ఏలీ కుమారులకు ఏమాత్రం తెలుసు? ఆ మాత్రం తెలుసా? ఒకవేళ అలాగైతే నీ జీవితం మీద అది ఏ విధమైన ప్రభావాన్ని చూపించదో. నీవు ప్రభువును ఎరిగిన వ్యక్తివైతే, అనుభవపూర్వకముగా ఆయనను ఎరిగిన వ్యక్తివైతే, నీవు ఏలీ కుమారులు జీవించినట్టుగా జీవించవు. ఆమేన్, హల్లెలూయా. ఆలోచన చేద్దాం. ప్రభువును నీవెరుగుదువా అనే ప్రశ్న మనలను మనం వేసుకుంటూ దేవుని లేఖనములో నుంచి మనం చూద్దాం. ప్రభువును మనం ఎలా ఎరిగి ఉండాలి? దేవునిని మనము అనుభవపూర్వకముగా ఎరిగి ఉండాలి. వి మస్ట్ ఎక్స్పీరియన్స్ హిమ్. మనము ఆయనను అనుభవించాలి. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అనేది మనకు అవసరం. దేవునికి స్తోత్రం. ఇది ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను అర్థం కావటానికి. కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొట్టుతుంది. ఇది సమాచారమును బట్టిన జ్ఞానం. షాక్ కొడుతుంది. కానీ ఆ షాక్ కొడితే ఎలా ఉంటుందో అనుభవం వస్తే ఆ జాగ్రత్త వేరు. ఏ జాగ్రత్త వేరు? కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొడుతుంది అనేది సమాచారం. కానీ దాని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ఒకసారి నీకు ఆ షాక్ ఎట్లుంటుందో అనుభవం అయితే దాని విషయంలో నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉంటావు. సో దేవుడు ఏమై ఉన్నాడు? పుస్తకాలు చదవడం కాదు, నేను ఈవెన్ అంటాను బైబిల్ చదవడమే కాదు, బైబిల్లో ఉన్న వాక్యము అనుభవించాలి. హల్లెలూయా. యు మస్ట్ ఎక్స్పీరియన్స్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని నీవు అనుభవించాలి. అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నీ భక్తి శ్రేష్టమైన ఉన్నతమైన స్థానములో ఉంటుంది. నిశ్చయముగా అది నీ మీద ప్రభావాన్ని చూపుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాం ప్రభువును అనుభవపూర్వకంగా మనం ఎలా ఎరిగి తెలుసుకోవాలో. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు. చూడండి ఆ మాట, నేను ఈసారి వారికి అనుభవము కలగచేతును. అంత అద్భుతమైనదండి. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలగచేతును. ఆమేన్. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియచేతును.
ఆ మాట చూడండి, ఎట్లా? అనుభవము. అలా చెప్పండి, బై ఎక్స్పీరియన్స్. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్? దేవునికి స్తోత్రం. నీవు దేవుని శక్తిని అనుభవించిన వ్యక్తివేనా? ఆలోచన చేయి. ప్రభు అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలగజేస్తానంటే ఇంతకుముందు వాళ్ళకి ఏం లేదు. దే డిడ్ంట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. వాళ్ళకి అనుభవం లేదు. దే నెవర్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క శక్తిని అనుభవించలేదు. అందుకని అంటున్నాడు, నేను ఈసారి వారికి అనుభవము కలగచేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళు చాలా కాలంగా వింటున్నారు. ఏమని వింటున్నారు? మనం ఆరాధిస్తున్న దేవుడు రోషము గల దేవుడు, ఆయన పాపమును సహించడు, మనం పాపము చేస్తే మన మీదుగా దేవుని ఉగ్రత వస్తుంది అని వాళ్ళు విన్నారు. దే హ్యావ్ హర్డ్. వాళ్ళు విన్నారు, కానీ ఆ ఉగ్రత ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అవునంటారా కాదంటారా? పిల్లలు క్రొత్తగా స్కూల్లో చేరినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సమాచారం అందించుకుంటూ ఉంటారు. కొత్త బ్యాచ్కి పాత బ్యాచ్ చెబుతూ ఉంటారు, ఒరే ఎవరి క్లాసులో నన్ను వేషాలు వేసినా పర్లేదు కానీ ఆ మాస్టర్ గారు ఉన్నారే, జాగ్రత్త పెట్టుకోవాలి రో, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, తేడా పోతే వీపు విమానం మోత మోగిస్తాడు రో అని చెప్తుంటే వింటాడు వీడు. కానీ ఆ విమానం మోత ఎట్లుంటుందో తెలిసేదాకా ఒళ్ళు దగ్గర ఉండదు. ఖచ్చితంగా మోత ఒకసారి మోగితే అది సంగతి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం వింటా వచ్చారు? మీరు పై మాటలు చదవాలి నానా. పై వచనాలు ఒకసారి డిస్ప్లే చేయి చూద్దాం. చూడండి 18వ వచనం, వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచారు, తమ హేయ క్రియలతో నా స్వాస్యాన్ని నింపారు. గనుక నేను మొదట వారి దోషమును బట్టి, వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేస్తానన్నాడు. అంటే దేవుడు ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి అప్పటి వరకు తెలియదు. వాళ్ళకి తెలియదు. ఏమంటారు? వాళ్ళకి తెలియదు. అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఈసారి వారికి అనుభవం కలుగజేస్తాడంట. ఏమనుభవము? ఇందాక మీతో చెప్పాను కదా, షాక్ అంటే ఎట్లుంటుందో వాళ్ళకి చెప్తానంటున్నాడు. ఈసారి వారికి అనుభవం కలుగజేస్తాను. హల్లెలూయా. నా బలము, నా శౌర్యం, నా పరాక్రమం ఎంతటివో వారికి తెలియజేస్తానంటున్నాడు. దేవుని పిల్లలారా జాగ్రత్త. ఈ రోజున మనం దేవుని గురించిన అనుభవ జ్ఞానము గల వారమైతే ఏమండి, మన ప్రవర్తనను మనము కాచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన శక్తిని, ఆయన పరాక్రమమును అనుభవపూర్వకంగా తెలియచేస్తానన్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా పాపము చేస్తున్నప్పటికీ దేవుడు వారి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? మామూలుగా మనం ఎరిగింది ఆయన ప్రేమ గలవాడు, అందుకనే ఏం చేయడం లేదు, చర్య తీసుకోవడం లేదు. చర్య తీసుకోనందున వీరు అంతకంతకు ఏమవుతున్నారు? లోతుకి వెళ్ళిపోతున్నారు. ఏ లోతుకి? పాపపు లోతునకు వెళ్ళిపోతున్నారు. దేవునికి హేయమైన జీవితంలో లోతుకి వెళ్ళిపోతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను వారికి అనుభవము కలుగజేతును, నా శక్తిని గురించిన అనుభవము వారికి కలుగచేస్తాను అని అంటున్నాడు. 2వ వాక్యాన్ని మనం చూద్దాం. తరువాత యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం, ఆయన న్యాయమైన తీర్పులు చూద్దాం. 30వ అధ్యాయం 8వ వచనం, ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానై ఉన్నానని
వారు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఏమిటి ఇక్కడ అంటే దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఎవరు వీళ్ళు? ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు ఎరుగుదురు. దేవుని పిల్లలారా, కొంతమందికి బాధ పెట్టటమే వచ్చు. ఏమొచ్చు చెప్పండి? బాధ పెట్టటమే వచ్చు, కానీ బాధ నొందటం ఎలా ఉంటుందో తెలియదు. అర్థమైందా? బాధ నొందటం ఎలా ఉంటుందో తెలియదు. అయితే దేవుడు ఇప్పుడు ఐగుప్తీయులకు కూడా ఏమొచ్చంట? వాళ్ళకి బాధ పెట్టటమే వచ్చు. వాళ్ళు ఎన్నడైనా ఎవరినైనా బాధ పెట్టినోళ్లే కానీ బాధ పడినోళ్ళు కాదు. ఆ బాధ ఎలా ఉంటుందో నేను టేస్ట్ చూపిస్తానంటున్నాడు దేవుడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేవుడు న్యాయవంతుడు, న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఇక్కడ చాలా ఆయన న్యాయమైన తీర్పులు అనుభవించిన వారు న్యాయము తప్పి నడుచుకోరు. హల్లెలూయా. ఇందాక నేనేం చెప్పాను? తప్పు చేస్తే ఆయన ఎట్లాంటి శిక్ష విధిస్తాడో అనుభవపూర్వకంగా తెలుసుకుంటే వాళ్ళు మరలా ఆ విధంగా చేయరు. ఇప్పుడు మనం చూస్తున్నాం, బాధించడమే వచ్చు ఐగుప్తీయులకి. 400 ఏండ్లకు పైబడి బాధించారు. ఓకే, బాధించినటువంటి ఆ ఐగుప్తీయుల చరిత్రను దృష్టిలో పెట్టుకొని దేవుడు అంటున్నాడు, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఎప్పుడు తెలుసుకుంటారు? నేను న్యాయమైన తీర్పు తీరుస్తాను. బాధించిన మీకు ఆ బాధ అనుభవిస్తే ఎలా ఉంటుందో నేను ఒక్కసారి మీకు టేస్ట్ చూపిస్తాను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని అంటున్నాడు. దేవునిని అనుభవపూర్వకంగా తెలుసుకొనుట, ఆయన శక్తిని, ఆయన న్యాయమైన తీర్పులను చూడండి ఏమన్నాడు అక్కడ, దానికి సహాయకులు లేకుండా చేయగా. ఆ రోజున ఇశ్రాయేలీయులను అంతగా నలగగొట్టింది ఎందుకు? వీళ్ళకి ఎవరు సహాయం ఉన్నారు? అదేగా అన్నాడు, నా చేతిలో నుండి మిమ్మును విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? కొంతమంది అంతే, వీళ్ళని కొడితే ఎవరైనా వచ్చి మాట్లాడతారంటే కొట్టరు, వీళ్ళని తిడితే ఎవరైనా వచ్చి అడుగుతారంటే తిట్టరు, అడిగేవాడు ఎవడు లేడు అని అంటే ఇక చూడండి మన ప్రతాపం ఏ స్థాయిలో చూపిస్తామో. చాలా జాగ్రత్త. మనం ఎప్పుడు కూడా దీనులైన వారు, ఏమండి, బాధనందుచున్నవారు, ఇబ్బందులో ఉన్న వారిని మరింత ఇబ్బంది పెట్టు మనలను అడిగేవారు ఎవరు లేరు కదా. చెప్పండి, మనలను అడిగేవారు ఎవరు లేదు కదా అని ఎప్పుడైనా మనము ఇతరులను బాధిస్తూ ఉంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నిన్ను అడిగే దేవుడు ఒకడు ఉన్నాడు, లెక్క చూచే దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతి ఏనాడు మర్చిపోక. అందుకని అన్నాను, అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఇదే. ఒక అనాథనైనా, ఒక విధవరాలినైనా, ఏమండి, ఎవరైనా పరదేశులనైనా, బలము లేని వారినైనా, శక్తిహీనులనైనా, ఎప్పుడైనా వారి విషయములో వారిని బాధించినప్పుడు నిన్ను అడిగేవారు ఎవరు లేరని చెప్పి కానీ నీవు చేస్తే ఆయన నీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తాడు? అక్కడ మాట నొక్కి చదువుతున్నాను నేను, దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానని అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులను బాధ పెడుతున్నప్పుడు ఏమండి, తమను అడిగేవారు ఎవరు లేరని ఐగుప్తు రాజైన ఫరో అదే కదా అన్నాడు, నా చేతిలో నుండి మిమ్మును విడిపించగలవాడు ఎక్కడున్నాడు, అడిగేవాడేడి నన్ను అన్నట్టుగా చేశాడు. జాగ్రత్త, నీవు ఏ స్థాయిలో ఉన్నావో, యాజమాన్యపు స్థాయిలో ఉన్నావో, ఎక్కడున్నావో నీ స్థితి స్థాయి కానీ జాగ్రత్త. దేవునిని ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఆమేన్. ఆయన తీర్పులు న్యాయమైనవి. ఇవి అనుభవించిన వారు తమ జీవితంలో ఎన్నడూ కూడా ఒకరికి అన్యాయము చేయడానికి త్వరపడరు. ఇందాక నేను చూపించిన వాక్యంలో మీరు గమనిస్తే ఆయన శక్తిని,
ఆయన పరాక్రమమును చూస్తే మరోసారి పాపము చేయుటకు, ఆయనకి హేయమైన పనులు చేయడానికి త్వరపడరు. అందుకే నేను అంటాను, ఏలీ కుమారులు ఎందుచేత, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యెహోవాను ఎరుగని వారే దుర్మార్గులయ్యారో తెలుసా? వాళ్ళు పనికి మాలిన పనులు చేస్తున్నా దేవుడు వాళ్ళని ఏం చేయట్లా, శిక్షించలా. అందుకని ఏమనుకుంటున్నారు, ఓకే ఓకే అనుకుంటున్నారు. ఎవరు? ఏలీ కుమారులు. అందుకని యెహోవాను ఎరుగని వారై అని అక్కడ ఉంది. ఎరుగని వారై ఏంటి? ఏం తెలియదు వాళ్ళకి. అనుభవపూర్వకంగా ఆయన ఏమై ఉన్నాడో వారు ఎరుగని వారుగా ఉన్నారు. మూడవ విషయాన్ని మనం చూద్దాం, ఒకసారి గమనించండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన కనికరమును విశ్వసనీయతను మనము అనుభవపూర్వకంగా, హోషేయ గ్రంథం దయాదాక్షిణ్యములు చూపుట వలనను నేను నిన్ను ప్రధానము చేసుకొందును. ఏమంటున్నాడండి? దయాదాక్షిణ్యములు చూపుట వలన అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు గమనించండి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుంటాను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకున్నాడు. ఈ వాక్యములో దేవుని గుణలక్షణాలు 2, ఆయన కనికరము, ఆయన విశ్వసనీయతను నీవు అనుభవిస్తే నీవు నమ్మక ద్రోహం చేసే వ్యక్తివిగా ఉండవు. హల్లెలూయా. వాస్తవంగా ఇక్కడ మనం గమనిస్తే హోషేయ యొక్క భార్య అయిన గోమెరు ఆయన పట్ల నమ్మక ద్రోహం చేసింది. వివాహం అయిన తర్వాత వివాహ బంధములో నుంచి వెడలిపోయి ఆమె అక్రమమైన రీతిలో జీవిస్తూ ఉంటే అలాంటి ఆమెను మరలా ఈయన ఏం చేశాడట? చేర్చుకున్నాడట. అంటే ఓ రకంగా హోషేయ ఏం చూపించాడు? కనికరమును చూపించాడు. నమ్మదగని తనను ఏం చేశాడు? నమ్మాడు. ఈ రోజున మనం ఒకసారి ఆలోచన చేస్తే, మన ఎడల దేవుడు తన కనికరము చూపించలేదా? మన ఎడల దేవుడు నమ్మదగని వారమైనను దేవుడు మనలను నమ్మి మనకు రక్షణ కలుగ చేయలేదా? మరి ఆయన ఎడల మనం ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి? ఆయన ఎడల ఎంత అంటే కనికరం చూపుతున్నాడు కదా, చూపుతున్నాడు కనికరము. ఆయన కనికరము, ఆయన విశ్వసనీయత నాలో ఏం పుట్టించాలి? కృతజ్ఞతను కలుగ చేయాలి. కృతజ్ఞత గల వాడనై, కృతజ్ఞత గల వారమై మనం ఆయనను సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని కనికరం, దేవుని విశ్వసనీయతను నీవు అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నావా? ఆలోచన చెయ్యి. ఇక్కడ హోషేయ తోడుకొని వచ్చాడు తన భార్య అయిన గోమెరును. నీవు నిత్యము నాకుండునట్లుగా. హల్లెలూయా. దేవుడు హోషేయ జీవితం ద్వారా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును అని అంటున్నాడు. కనికర విశ్వాస్యతలు దేవుడు వారి పట్ల కనపరుస్తూ ఉన్నాడు. నా ఎడల, మన ఎడల ఆయన కనుపరిచిన ఆ కనికరము, ఆ విశ్వాస్యతను అనుభవిస్తే మనం ఆయనకు సదా సర్వదా కృతజ్ఞత కలిగి జీవిస్తాం. హల్లెలూయా. నీ ఎడల ఎంత కనికరం చూపించాడో నీవు దాన్ని అనుభవించావా? అసలు దేవుడు నీ పట్ల కనికరం చూపించాడో లేదో నీవు ఎరుగుదువా? కొంతమంది అంటారు, ఏం చేశాడు దేవుడు నాకు, ఏం చేశాడు దేవుడు నాకు? నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీవు ఆయన కనికరమును నీ జీవితములో గుర్తిస్తావు. హల్లెలూయా. నిన్న ఆయన మీలో ఎంతమంది ఈ విషయాన్ని దృఢంగా దేవుడు నన్ను కనికరించాడండి? ఆమె హల్లెలూయా. యథార్థంగా పరిశీలన చేసుకుంటే ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని కనికరమును టెస్టిఫై చేయగలం, సాక్ష్యం ఇవ్వగలం. దేన్ని బట్టి?
దేవుడు నా పట్ల కనికరం చూపించాడు అన్న సాక్ష్యం. మీకు చెప్పాను కదా గతంలో చాలాసార్లు, కనికరం అంటే ఏంటో. కనికరం అంటే నీవు శిక్షకు పాత్రురాలవు అయినను నిన్ను శిక్షింపగా విడిచిపెట్టడమే కనికరం చూపడం. మీ హృదయపు లోతులో నుంచి ఆలోచన చేయండి, దేవుడు నీ పట్ల కనికరం చూపించాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. అసలు కనికరం చూపించాడన్న అనుభవమే చాలామందికి ఉండడంలా. అది ఉండనందునే వారి ప్రవర్తన దేవుని ఎదుట సరిగా లేదు. ఏలీ కుమారులే గనక దేవుని కనికరమును అనుభవించిన వారు, ఆయన నా పట్ల కనికరం చూపించాడన్న సంగతి ఎరిగి ఉంటే వారు మరోసారి తప్పు చేయకపోవును. కానీ వాళ్ళు ఆ దుర్మార్గతలో అలాగనే కొనసాగుతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి అవిధేయత చూపినను ఆయన నిన్ను శిక్షింపక ఇంకా నీ ఎడల ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం వహిస్తున్నాడు, దయాళుత్వం చూపిస్తున్నాడు. అంటే నువ్వు ఆయన కనికరాన్ని ఎరిగి ఉండాలి. ఎరిగి ఉంటే నీ ప్రవర్తన మారిపోద్ది. హల్లెలూయా. ఇక్కడదే ఏమన్నాడు? గోమెరును హోషేయ చేర్చుకున్నాడు. సామాన్యమైన స్థితి కాదు. ఆ రోజుల్లో ఇంకే భర్త అయినా అయితే, ఎవరో హోషేయ కాకుండా హోషేయ స్థానములో ఇంకెవరైనా ఉంటే గోమెరును రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె పని చేసింది. ఎట్లాంటి పని? ధర్మశాస్త్రం అనుసరించి రాళ్లతో కొట్టి చంపవలసిన పని ఆమె చేసింది. కానీ అలా చేయలేదు. అలా చేయకుండా మరలా వెళ్ళి ఆమెను తోడుకొని వచ్చాడు, చేర్చుకున్నాడు. అంటే ఏం చూపించాడు? కనికరం చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందని అంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. బోధనందుదమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇక్కడ ఏ జ్ఞానం ఇది? ఆయన నిన్ను క్షమించుటను బట్టిన అనుభవ జ్ఞానం. హల్లెలూయా. నేను వారిని క్షమించుట వలన వారు తెలుసుకుంటారు నేను యెహోవానని. అంటే ఈ విధముగా క్షమించడం ఆయన కాబట్టి క్షమించాడు. మరొకరైతే నిన్నేం చేయరు. అది ఇందాక మాట కూడా అదే, ఆయన కాబట్టి కనికరం చూపించారు. మరొకరైతే నీ పట్ల కనికరం చూపించరు. ఆయన కాబట్టి క్షమించాడు. మరొకరైతే, అందుకని అక్కడ ఏమన్నాడు చూడండి, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇది దేనిని బట్టి? ఆయన క్షమాపణను అనుభవించిన వారు. దేవుడు నిన్ను క్షమించడం, ఆ అనుభవము నీవు ఎరుగుదువా? అందుకని కొన్నిసార్లు ఇలా రూఢిగా అడిగినప్పుడు కొంతమంది తడబడతారు. నీ పాపములు క్షమించబడ్డాయన్న నిశ్చయత నీకుందా అని అంటే కొంచెం అటు ఇటుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, నేను వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను గనక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. అంటే ఆయన క్షమాపణను అనుభవించడం. హల్లెలూయా. ఆయన శక్తిని, ఆయన న్యాయమైన తీర్పులను, ఆయన కనికరమును, విశ్వసనీయతను, ఆయన క్షమాపణను. మరొక మాట చూపిస్తాను మీకు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చదువుదాం. అమ్మా, 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. హల్లెలూయా.
అంటే ఏమిటి? ఆయన పునరుద్ధరించే దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను పునరుద్ధరించువాడు అని అనుభవపూర్వకంగా ఎరిగి ఉంటే ఆయనకు నువ్వెన్నడూ దూరం కావు. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు, ఆయన పునరుద్ధరించే దేవుడు, ఆయన కనికరం చూపే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, న్యాయమైన తీర్పులు తీర్చే దేవుడు, ఆయన శక్తి పరాక్రమము కలిగిన దేవుడు. ఇవి కానీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో ఒక 5 విషయాలు నీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. నీవు నిజముగా ప్రభువును ఎరిగి ఉంటే, అందరి మాటలు చూడండి, నీవు నిజముగా ఆయనను ఎరిగి ఉంటే ఆయనకు భయపడుదువు. ఒక్కొక్క మాట చూద్దాం నిదానంగా. నీవు నిజముగా ఆయనను ఎరిగి ఉంటే ఆయనకు భయపడతావు. అవునంటారా? నిజముగా ఎరిగి ఉంటే అంటే అర్థం ఏంటి? ఒక్కసారన్నా నీకు షాకు తగిలితే చెప్పరేంటండి? ఇందాక చెప్పాను కదా, పిల్లలు కొత్తలో చెప్తూనే ఉంటారు, ఏమని, రే నువ్వు ఎవరి జోలైనా పోయి ఆ కోటేశ్వరరావు మాస్టర్ గారి జోలి మాత్రం పోద్దు నాయన. ఆయన క్లాసులో ఎలర్ట్గా ఉండు, మిగతా క్లాసులు ఎట చూసినా పర్లా. కోటేశ్వరరావు మాస్టర్ గారి క్లాసులో కానీ చూసావా ఈపు విమానం మోత మోగుద్ది అని చెప్పిన ఎనరు కొంతమంది. ఒక్కసారన్న అలా మోగితే రెండోసారి చూడరు, అంతే ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, నీవు నిజముగా ఆయనను ఎరిగి ఉంటే ఆయనకు భయపడతావు. నీకు దేవుని భయం ఉందా? అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నావా? ఖచ్చితంగా ఆయనకు నువ్వేం చేస్తావు? భయపడతావు. అంతేకాదు, నీవు నిజముగా ఆయనను ఎరిగి ఉంటే నీ పాపాలు కప్పుకోవు. ఎందుకు కప్పుకోవు? చాలామంది అంటారు, ఎవడు చూడొచ్చాడు, ఆయన చూశాడేంటి? ఆయన ఎవరు చెప్పండి? సమస్తమును ఎరిగిన వాడు. అంతేకాదు, ఆయనను ఒప్పుకుంటే క్షమించే దేవుడు. ఏం చెప్పండి? నేను వారి పాపములను క్షమించుదురని ఇందాక మనం చూసాము. నీవు అనుభవపూర్వకంగా ఎరిగి ఉంటే దాచిపెట్టవు. అవునా కాదా? ఇప్పుడు చూడండి, మరలా నేను చెప్తాను, నా అనుభవ సాక్ష్యం చెప్తాను. నాకు ఒక అనుభవం అయిందిలేండి, ఆ అనుభవం చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒక పరీక్ష తప్పి అది తెలియకుండా చాలా కవరింగ్ చేశా. ఈనాడు ఉన్న పిల్లలకున్న అట్లాగనే చాలా కవరింగ్ చేశా. ఎవరెవరికి కవరింగ్ చేశాను? మా నాన్నకు తెలియకుండా చూచుకున్నాను, మా అమ్మకు తెలియకుండా చూచుకున్నాను, కానీ చాలా కవరింగ్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు మా అమ్మ, నేను మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఇంటికి వచ్చాను లంచ్కి, కళ్ళజోడు పెట్టుకొని బియ్యంలో గడ్డలు ఏరుతూ ఉంది అమ్మ దృశ్యం. ఓకే, ఇప్పుడు ఎవరికి ఆ సమస్య లేదు కదా, అసలు అలా ఏరాల్సిన పనే ఉంది. బియ్యంలో గడ్డలు ఏరుకుంటూ నేను ఇంట్లో గేట్లోకి లోపల గుమ్మంలోకి వస్తుంటే, గిరిబాబు పరీక్షలన్నీ పాస్ అయ్యావా అంది. నాకు ఇంకా మింగుడు పడటంలా, పరీక్షలన్నీ పాస్ అయ్యావా అంది. పరీక్షలన్నీ పాస్ అవటం ఏంట్రా బాబు, ఎవరు చెప్పారు ఈ సంగతి? కాలేజీ వాళ్ళు ఇంటికి వచ్చే అవకాశం లేదు, ఫ్రెండ్స్ని అసలే ఇంటికి రా. నేను ఎవరైనా ఫ్రెండ్షిప్ ఎక్కడైనా కాలేజీ వరకు పరిమితం, ఇంటికి ఎవరు రారు ఫ్రెండ్స్. ఇక ఏదన్నా కొంచెం వాసన వస్తే ఒకే ఒక్క ఛాన్స్ ఉంది, వన్ అండ్ ఓన్లీ వన్ ఛాన్స్, అంటే మా చెల్లి. అంతే కదా, తోబుట్టువులు ఒకళ్ళ రహస్యాలకు బాగా తెలుస్తూ ఉంటాయి, అమ్మ నాన్నకు తెలియని కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇక ఏదన్నా కొద్ది గొప్ప తెలిస్తే తన ద్వారానే ఏమైనా తెలిసి ఉండాలి, ఉతుకుదాం అనుకుంటున్నాను, అంతేగాని ఒప్పుకుందాం అనుకోవట్లా. సరే, ఏదైనా మొత్తానికి తెలిసే ఉంటుంది, అంటే నన్ను లోపల భయం వేస్తుంది, తెలిసే ఉండి వెంటనే అన్నాను, లేదమ్మా తప్పాను అన్నాను. మరి ఎందుకు చెప్పలేదు అంది. ఎందుకు చెప్పలేదంటే భయం వేసి, ఏంటి కొడతారేమోనని, తిడతారేమోనని భయం వేసి నేను చెప్పలేదండి. అయిపోయింది. ఆ మాటలు అనేవి నేను క్లుప్తంగా చెప్తున్నాను, అంటే స్టోరీ అంతా చెప్పాలని కాదు. వెంటనే అడిగాను, అమ్మ నీకు ఎవరు చెప్పారు అన్నాను. నాకు ప్రభువు చూపించారయ్యా అంది. జీవితంలో తొలిసారి నాకు అనుభవం అయింది, పాపాలని తప్పుల్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి అనే విషయం అర్థమైంది. మనుషులు ఎవ్వరికీ తెలియకపోవచ్చు, ట్రూలీ నిజంగానే తెలియదు,
నిజంగా అవకాశమే లేదు. ఎందుకంటే మా చెల్లికి కూడా తెలియదు నిజంగా. కానీ నేను అనుమానపడ్డా, ఒకవేళ ఏదన్నా ఉంటే ఎవరన్నా మా ఫ్రెండ్స్ ఎక్కడన్నా చెల్లి అంటూ మా చెల్లిని ఏమన్నా పలకరిచ్చుంటే అన్నయ్య తప్పాడు తెలుసా అని ఒకళ్ళు ఆడుగానే ఎవడని చెప్పాడా, వాడి సంగతి ఆ సంగతి మొత్తాన్ని తెలుద్దామని లోపల బాగా పెంచుకుంటున్నా. కానీ విషయం తెలిసింది ఏంటంటే, తెలియజేసిన వాడిని నేనేమీ చేయలేను. దేవుడిని వెళ్ళి కొట్టగలనా? ఆయనపై తిరుగుబాడిచి జయం పొందడం సాధ్యమేనా? లేదు. అర్థమైంది. నో, ఇక జీవితంలో ఎప్పుడు ఇలాగా చేయకూడదు. ఏదైనా తప్పు పాపం ఉంటే ఆయన ఎదుట ఒప్పుకో. అయితే ఒకటి సుమా, వెంటనే అమ్మ ఆదరిస్తూ చెప్పింది, నువ్వు అలా దాచడం తప్పయ్యా. ఏదైనా ఉంటే మరి పరీక్ష ఫీజు కట్టావా? కట్టలేదు. మరి ఎప్పుడు లాస్ట్ డేటు? రేపే లాస్ట్. మరి ఏం చేద్దాం అనుకున్నావు? అదే ఆలోచిస్తున్నా. ఏంటి ఆలోచించేది? ఇంక ఈ పూట గడిస్తే నీకు నీ లైఫే ఇదవుతుంది. చాలామంది వారు తమ తప్పిదములను పాపములను దేవుని ఎదుట ఒప్పుకొనకుండా ఏదో సాధిద్దాం అనుకుంటే అది వల్ల కాదు. సో అందుకని అన్నాడు, ఆయన క్షమించే దేవుడు. నీవు అందుకని మనము మన పాపములను ఒప్పుకుని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులనుగా చేస్తాడు. ఆయన క్షమించేవాడు అని నువ్వు అనుభవపూర్వకంగా ఎరిగి ఉంటే నీ పాపాలు ఒప్పుకుంటావు. అర్థమైందా మీకు? అనుభవ జ్ఞానం. ఏ జ్ఞానం? దేవుని గుర్చిన అనుభవ జ్ఞానము నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆయనకు భయపడతావు. చెప్పండి. పాపాలు ఒప్పుకుంటావు. ఇంకేం చేస్తావు? విధేయత చూపిస్తావు. దేవునికి స్తోత్రం. తర్వాత విశ్వసిస్తావు. హల్లెలూయా. అదే కిందకు మనం చూసాం, ఆయన విశ్వసనీయత అన్నాం. ఆయన నమ్మకత్వం ఎరుగుంటే నువ్వు ఆయన్ని విశ్వసిస్తావు, నువ్వు ఆయన్ని సేవిస్తావు. ఇవి ఫలితాలు ఇలా ఉంటాయి. నీవు ప్రభువును నిజముగా ఎరిగి ఉంటే. ఇప్పుడు ఏలీ కుమారుల గురించి ఆలోచించేద్దాం. వారు ప్రభువును ఎరుగని వారై అని లేఖనంలో వ్రాయబడిన మాట వాస్తవమేనంటారా? చెప్పరేంటండి? మీరే తీర్పరులు. లేఖనములో ఇలా ఉంది. మరొకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యారు. ఎందుకు వాళ్ళు మిక్కిలి దుర్మార్గులయ్యారు? వాళ్ళకి దేవుడు ఎవరో ఏంటో వాళ్ళకి తెలియదు. ఏదైనా తెలుసు అంటే ఎలా తెలుసు? జస్ట్ బై ఇన్ఫర్మేషన్. ఎవరో చెప్పగా విన్నారంతే. ఎవరో అనుకుంటే వాళ్ళ నాన్న చెప్పగా విన్నారంతే. ఇక్కడ ఉన్న యవనస్తులైన పిల్లలను కూడా నేను ప్రభువు నామమున హెచ్చరిస్తున్నాను. ప్రభువు నామమున అమ్మ చెప్తే నాన్న చెప్తే దేవుడి గురించి తెలుసుకోవడం కాదు. యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ వాట్ ద లార్డ్ ఈస్. ప్రభువు ఏమై ఉన్నాడు అనేది నీవు అనుభవించాలి. నువ్వు అనుభవించినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి? నువ్వు ఆయనకు భయపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపాలు ఒప్పుకుంటావు, నువ్వు విధేయత చూపిస్తావు, నువ్వు విశ్వసిస్తావు, నీవు ఆయనను సేవిస్తావు. హల్లెలూయా. లేకపోతే నీ భక్తి బలవంతపు భక్తిగా ఉండిపోతుంది జీవితాంతం. అది నీ ప్రవర్తన మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపించదు. బైబిల్ చదువుతూనే ఉంటావు. చెప్పండి. బైబిల్ చదువుతూనే ఉంటావు. బైబిల్ చదవడమే చెప్పాలి. ప్రార్థనకు రావడమే చెప్పాలి. కానుకలు ఇవ్వడమే అన్నీ మామూలుగా జరిగిపోతుంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ యు ఎక్స్పీరియన్స్ వాట్ ద లార్డ్ ఈస్. నువ్వు ప్రభువు ఏమై ఉన్నాడో నీవు ఎరుగనంత వరకు నీ జీవితం మీద అది ఏ విధమైన పెద్ద ప్రభావాన్ని చూపించదు. సో టుడే, ఈరోజు ప్రభువుని అడుగు, దేవా నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానం నాకు కావాలి. హల్లెలూయా. దేవునిని గూర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు ఈ 5 మంచి ఫలితాలు మన జీవితంలో కనబడతాయి. హల్లెలూయా. నాకు దైవ భయం ఉంటుంది, నేను పాపాలు దాచిపెట్టను, ఒప్పుకుంటాను, ఆయనకు విధేయతను చూపిస్తాను, ఆయన్ని విశ్వసిస్తాను, ఆయన నేను సేవిస్తాను. దేవునికి స్తోత్రం.
5 విధములుగా దేవుని అనుభవపూర్వకంగా ఎలా ఎరిగి తెలుసుకోవటమో మీకు లేఖనాల ద్వారా చూపించడం జరిగింది. అలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా మీకు తెలియపరచడం అయింది. ఇలాగాని మనం ఉంటే నిశ్చయముగా ప్రభువునకు ఇష్టలముగా మనము ఉండగలం. దుర్మార్గత అనేది మన జీవితంలో ఉండదు. అపవిత్రత అనేది మన జీవితంలో ఉండదు. దేవునికి హేయమైనది ఏది కూడా మన జీవితాల్లో ఉండవు. కనుక దేవా, నాకు అనుభవపూర్వకమైన జ్ఞానమును ఇమ్ము అని ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ లార్డ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యువర్ గుడ్నెస్. నీ మంచితనమును నేనేం చేయాలి? అనుభవించాలి. చాలామంది సాక్ష్యం చెప్పమంటే వాళ్ళ అమ్మ సాక్ష్యం, వాళ్ళ నాన్న సాక్ష్యం చెప్తారు. నో, నీవు అనుభవించాలి దేవుని మంచితనం ఏంటో. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనుభవించాలి ఆయన క్షమాపణ ఎట్టిదో, నీవు అనుభవించాలి ఆయన విశ్వసనీయత ఎట్టిదో. నేను అంటాను, కొన్నిసార్లు అవసరమైతే దెబ్బ పడితే దేవుడు కొడితే ఎలా ఉంటుందో కూడా తెలియాలి. అది కూడా మంచిదే. హల్లెలూయా. అందుకని భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు, ఏమంటే, అయ్యా, దురభిమాన పాపములలో పడకుండా నన్ను ఆపు, నన్ను నన్ను ఏలనీయకుము అని అంటాడు. మీరేమో కానీ నేను చెప్పే మాటలు కొన్నిసార్లు మీకు ఇబ్బందికరం అనిపిస్తాయేమో. ప్రభువా, నేనెక్కడైనా పాపములో కొనసాగుతుంటే నన్ను కొనసాగనివ్వద్దు. అవసరమైతే ఒక దెబ్బ. కొంతమంది ఇలా అడగడం కష్టం, దీవించమని అడగటమే అందరికీ వచ్చు. కానీ ఎన్నడైనా నోరు తెరిచి, దేవా, అవసరమైతే నన్ను ఒక దెబ్బ కొట్టైనా ప్రభువా నీ మార్గములో పెట్టు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ప్రభు ఒకసారి మాట్లాడితే ఇలా అన్నారు కదా, మీకు జ్ఞాపకం ఉందా? 2 కన్నులు 2 కాళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒంటి కన్ను ఒంటి కాలుతో, అంటే దాని అర్థం ఒంటి కన్ను ఒంటి కాలుతో పరలోకంలో ప్రవేశించడం అని కాదు. జీవితకాలమంతా ఈ భూమి మీద క్షేమాన్ని అనుభవించి నరకానికి పోవడం కంటే ఈ భూమి మీద అవసరమైతే కొన్ని శ్రమలైనా అనుభవించి నేను పవిత్రపరచబడి పరలోక రాజ్యం పోవాలనేది ప్రార్థన. హల్లెలూయా. నేను ఈ మధ్య దేవుని అలా అడుగుతూ ఉన్నాను, ఆయన సేవకునిగా, ప్రభువా, ఎక్కడైనా నీకు ఏ విషయంలోనైనా అవిధేయత చూపుతుంటే నన్ను ఉపేక్షించొద్దు. అవసరమైతే దండించైనా సరే. ఇప్పుడు అదే కదండి, మీరు కూడా ఏమంటారు? మీరు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు మాస్టర్ గారితో మీరేం చెప్తారు? ఫుల్ రైట్స్ ఇస్తారా? వాళ్ళు ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఫుల్ రైట్స్ ఇస్తారు. ఫుల్ రైట్స్ ఇచ్చేవాడు ఏం చెప్తారు? ఏమండి, నన్ను చూసి మీరేం చేయొద్దు, ఏదో నా మీద అభిమానంతో మీరు కానీ మా అబ్బాయిని మా అమ్మాయిని కొంచెం అడ్డు ఇటు అన్నారనుకో, వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. మీరు ఏమీ ఇది అవ్వద్దు, అవసరమైతే 4 తగిలియండి అని చెప్పేవారు తక్కువ మంది ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ రోజున నేను అంటాను, ఒకవేళ మీ కనులెదుట మీ పిల్లలు ఎప్పుడైనా అలా ఉంటే దేవునితో చెప్పండి. ఏం చెప్తారు? దేవా, నేను చెప్తున్నాను. బహుశా ఏలి అలా ప్రేయర్ చేయలేకపోయాడేమో అనుకుంటాను. ఐ డోంట్ నో, అనుకుంటాను. ఏలి ఏమని చేయలేకపోయి ఉండొచ్చు? దేవా, నా పిల్లలకి నీ సంగతి ఏంటో చెప్పాలి, తెలియడం లేదయ్యా. వాళ్ళకి అనుభవపూర్వకమైన జ్ఞానం లేదయ్యా. కాస్త వాళ్ళకి అనుభవపూర్వకమైన జ్ఞానం ఇమ్మని అడుగుంటే బాగుండేదేమో అనుకుంటాను. ఏదోలే, పిల్లలు దేవుడు తెలుసుకున్నారు, వేరే ఏమంటలే, యెహోవానే అంటున్నారు. చెప్పండి, ఏలీ కుమార్ నోరు తెరిస్తే ఏమవుతుంది? చెప్పరేంటండి, మా అబ్బాయి ఏ పుస్తకం పట్టుకోడండి, బైబిలే పట్టుకుంటాడు. మరి బైబిల్ తప్పితే ఇంకే పట్టుకొని ఎరగడు. ప్రార్థనకు తప్పితే ఎప్పుడు వాటి చోట్లకి ఎప్పుడు ఎక్కడికి ఎంత తృప్తి పడిపోతుంటామో. మా అబ్బాయి ప్రార్థనంటూ చేస్తే ఏసైకే చేస్తాడు, ఇంకెవరికి చేయడు. పట్టుకుంటే మా అమ్మాయి ఏం చేస్తుంది? బైబిలే పట్టుకుంటుంది. నేను అంటాను, తల్లిదండ్రులంగా ఈ రోజున మన మీద ఉంది, ప్రభువా, మా పిల్లలకి నిన్ను గుర్చిన అనుభవ జ్ఞానం కావాలి. దే మస్ట్ ఎక్స్పీరియన్స్ యు లార్డ్.
వారు నిన్ను గురించి తెలుసుకోవాలి ప్రభువా. ఏదో మేం చెప్తే తెలుసుకోవటం కాదు. హల్లెలూయా. నీ మీద ఆధారపడితే జీవితం ఎట్లుంటుందో తెలియాలి ప్రభువా. అడగండి. అలా ఎక్కడ అంత దాకా ఎక్కడ తెస్తాం? దేవుడి మీద ఆధారపడేదాకా మనం ఎక్కడ తెస్తాం? ముందే భయపడతాం. ఎక్కడ నేనున్నాను గమ్మా, నేనున్నాను గయ్యా అంటే ఇంక వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు దేవుడి మీద ఆధారపడటం? ప్రతిదానికి అడ్డం పట్టమే. దేవుని కార్యాలకు అడ్డం పడుతున్నాం కొన్నిసార్లు మనం. ఏంటి, ఆయన కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడు? నేను ఒక చిన్న మాట చెప్తానండి. అదే కుమారుడు ఇంట్లోంచి తప్పిపోతే వాళ్ళ నాన్న పార్సిల్ పంపించాడంటగా రోజు. బైబిల్ అలానే ఉందంటగా. లేదా ఊరుకోండి, పార్సిల్ పంపించాడంట. ఎవరి చేత? ఇంట్లో సేవకుల చేత. వరే వాడు ఎట్టకు పోయితే పోయాడురా, ఏం తింటున్నాడు ఏం తింటలేదు అని చెప్పి ప్రతి ఆదివారం బిర్యానీ పార్సిల్ పంపించాడని ఉందా బైబిల్లో? అలా లేదు. అలా పంపించనందువల్లే వాడికి బుద్ధి వచ్చింది. ఒకవేళ బిర్యానీ పార్సిల్ అందుంటే వాడు వచ్చేవాడే కాదు అసలు. లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్, లెట్ హర్ ఎక్స్పీరియన్స్. అనుభవించనివ్వండి. ఏంటది? దేవుని శక్తి ఏంటో అనుభవించనివ్వండి. దేవునిపై ఆధారపడనివ్వండి. దేవునికి స్తోత్రం. మనము అంతే, మన పిల్లలైనా అంతే. వీ నీడ్ an experiential knowledge of who God is. దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయమును గురించి మనకు అనుభవ జ్ఞానం కావాలి. మా అమ్మ భూమి మీద లేదు, కానీ నాకు అనుభవ జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? ఎట్లయింది? ఒకసారి జరిగింది. అందుకనే భయం. ఏమని భయం? అమ్మ అడుగుతుందేమో అనే భయం లేదు. ఎందుకు? అమ్మ లేదు భూమి మీద, అమ్మ అడిగే అవకాశం లేదు. నాన్న అడుగుతారంటే ఇప్పుడు నాన్నను గుర్చిన భయము లేదు. కొంతకాలం ఉంది, కానీ ఇప్పుడు ఏ భయం ఉందో తెలుసా? ఏదన్నా తేడా వస్తే అదిగో ఆయన భయం. యెహోవా యందు మనం భయం, అది మన జీవితానికి అది ఎంతో క్షేమం. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో విషయాలు. సో ఈ రోజున అందరూ ప్రభువుని అడగాలి. ఏమని అడుగుతారు మీరు? ప్రభువా, మేము నిన్ను గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్తేనో, పేరెంట్స్ చెప్తేనో కాదు, నాకు నిన్ను గురించిన అనుభవ జ్ఞానం కావాలి. ఏమండి, మంచివేనంటారు ఇవన్నీ? దేవుని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉంటే మనం ఆయనకు భయపడి పాపాలు ఒప్పుకొని విధేయత చూపించి ఆయన్ని విశ్వసించి ఆయన్ని సేవిస్తే, ఆయనను సేవించిన వాడు ఎవరైనా ఎప్పుడైనా సిగ్గుపడ్డారా? ఆయనను సేవించిన వారు ఎప్పుడైనా సిగ్గునొందారా? లేదు లేదు. ఆయనను సేవించుట మన భాగ్యం. హల్లెలూయా. ఆయనను సేవించువారు నిజముగా, బైబిల్ ఒక మాట ఉంది కదా, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారట. నీవు నిజముగా ఆయనను సేవిస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? చాలామంది అంటారు షైన్ అవ్వాలి, షైన్ అవ్వాలి, షైన్ అవ్వాలంట. 100 సార్లు అన్నా షైన్ అవ్వవు. నువ్వు సమస్య లేదు. నువ్వు షైన్ అవ్వాలంటే దానికి ఒకటే మార్గం, నువ్వు ఆయన సేవించాలి. ఇఫ్ యు సర్వ్ హిమ్ దెన్ యు షైన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు షైన్ అవుతుంటే నీ షైనింగ్ని ఎవడు ఆపలేడు. బైబిల్ ఆ మాట ఉంది, ఒక్కసారి చూసి చదువుతానంటే న్యాయాధిపతుల గ్రంథం తీయండి. ఆ ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. దెబోరా కీర్తనలో ఉంటుంది, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. చదువుదామా? 5:31, న్యాయాధిపతులు 5:31. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. అసలు ఆ వర్ణన చూడండి. బలముతో ఉదయించు సూర్యుడట. సూర్యుడు తన బలమైన ప్రభావాన్ని కనపరుస్తున్నప్పుడు, ఈజ్ దేర్ ఎనీవన్, ఎవరైనా ఉన్నారా ప్రభావాన్ని నిరోధించటానికి? ఎవరి వల్ల కాదు. నువ్వు అంతగా షైన్ అవ్వాలంటే నువ్వు ఆయన్ని సేవించటం ఒక్కటే మార్గం. హల్లెలూయా. నువ్వు ఆయన్ని సేవిస్తే నువ్వు షైన్ అవుతావు. ఏలీ కుమారులు హఠాన్మరణం చెందారు.
వాళ్ళను గూర్చి ఒకే రోజు ఆ మరణ వార్త, దుర్వార్త వినాల్సి వచ్చింది. కొంతకాలం పాటు వాళ్ళు తమకు ఎదురే లేదన్నట్టుగా జీవించారు, కానీ వాళ్ళు చరిత్రలో కనుమరుగైపోయారు. దేవుని పిల్లలారా, అందుగల ఒకే కారణం, వారు ఆయనను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. మనం అలా వద్దు. మనం ఆయన ఎరిగి ఉందాం, ఆయన సేవిద్దాం, షైన్ అవుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ పిల్లలమైన మమ్మను ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ ఉపదేశము కొరకై మీకు స్తోత్రాలు. నీవు ప్రభువును ఎరుగుదువా అంటూ మమ్మను ప్రశ్నించావు దేవా. ఏలీ కుమారులు కేవలం తమకందిన సమాచారమును బట్టి మిమ్మల్ని ఎరిగి ఉన్నారు, కానీ వారు మిమ్మను అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నవారు కారు. అందుచేత వాళ్ళు దుర్మార్గులై బ్రతికి హఠాన్మరణము చెందినట్లుగా మేము చూస్తున్నాం. తండ్రి, మా ఎడల దయ చూపించుము. మేము నిన్ను అనుభవపూర్వకముగా ఎరిగిన వారమై మీకు భయపడి పాపములు ఒప్పుకొని, ప్రభువా మీకు స్తోత్రము, మిమ్మల్ని విశ్వసించి మీకు విధేయత చూపించి, ప్రభువా మిమ్మల్ని సేవించుటకై మాకు కృప దయచేయము. అలాగునే మేము నిన్ను సేవించినప్పుడు అయా, దెబోరా గారి కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినట్టుగా బలముతో ఉదయించు సూర్యుని వలె మా జీవితాలు షైనగునట్లుగా, వర్ధిల్లునగునట్లుగా చేస్తానని మీరు మాకు మాట ఇచ్చారు. తండ్రి, మాకును మా బిడ్డలకును మిమ్మను గుర్చిన అనుభవ జ్ఞానము దయచేయుము ప్రభువా. మిమ్మను గుర్చిన అనుభవ జ్ఞానము లేకపోతే ఎంతటి నష్టమో, ఎంతటి విపత్తో మీ లేఖనం ద్వారా మాకు అర్థమగునట్లుగా బోధించారు. కనుక కృప దయచేయండి అయా. మిమ్మను అనుభవపూర్వకముగా తెలుసుకునే భాగ్యము మేమందరము కలిగి ఉండి ప్రభువా, మా తుది శ్వాస వరకు మిమ్మను సేవించి మిమ్మను మహిమపరిచే భాగ్యము దయచేయండి. వినిన వాక్యం మా హృదయాలలో నిలిచి మొలచి ఫలించినట్లుగా కృపను అనుగ్రహించుమని నజరేయుడుగా యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమెన్. ఆమెన్.